Hello, hi guys, welcome back to my channel Jintu SA. Okay, look at here, hot గా మీకు ఇప్పుడు చల్లగా కూల్గా ఉంది కదా. సో బజ్జీల రెసిపీ చూపిస్తున్నాను. లుక్ at here, ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టేశాను. శనగపిండి, దట్ ఈస్ బేసన్, అండ్ బజ్జీలు, అది మిర్చి బజ్జీలో మసాలా పెట్టుకోండి. అండ్ పిండిలో మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయంటే సాల్ట్, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఆల్సో కొంచెం వాము అండ్ లైట్గా జీలకర్ర. ఓకే, అవన్నీ మిక్స్ చేసుకొని పక్క పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మిర్చిలో మనం కొంచెం స్టఫ్ వేసుకోవాలండి. అదేంటంటే శనగపిండి, చింతపండు అండ్ కొంచెం జీలకర్ర, అది ధనియాలు వేసి కొద్దిగా పేస్ట్ చేసుకొని అందులో స్టఫ్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇలా హీట్ అయిందా లేదా ఆయిల్ చూసుకోవాలంటే కొద్దిగా అందులో డ్రాప్ వేసి చూసుకోండి. మంచిగా ఆయిల్ హీట్ అయ్యాకే 1 by 1 మీరు ఆ పిండిలో మంచిగా డిప్ చేసి ఆయిల్లో వేసేస్తే సూపర్ టేస్టీగా బజ్జీలు రెడీ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు పాలకూర సో 1 by 1 ఇలా డీప్ ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి నిదానంగా. అవి మంచిగా టర్న్ చేయాలి. మనం ఇలా వేసాం కదా అని వదిలేకుండా అది కొద్దిగా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో కొద్దిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు తీయాలి. ఓకే, సో ఇలా మనకి బజ్జీలన్నీ రెడీ అయిపోతుంటాయి. హాట్గా మంచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు మనం. సో దిస్ ఇస్ ద రెసిపీ, మీకు చూపిస్తామని పెట్టాను. ఓకే, చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఎంకరేజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ హూఎవర్ ఈస్ సబ్స్క్రైబ్డ్ ఆల్రెడీ, ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్. అండ్ మీరు కూడా చేసుకోవాలి, చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాగే మనం ఎగ్ వంటలు కూడా చేసుకోవచ్చు అండ్ పాలు వంటలు చేసుకోవచ్చు. సో మెనీ వెరైటీస్. పాలకూర అంటే ఓన్లీ వేసుకోకుండా మన దగ్గర ఏం అవైలబుల్ కూరలు ఉంటాయో అవి కూడా వేసుకొని మనం పకోడీ మంచిగా చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బజ్జీ, అన్ని మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ మంచిగా క్రిస్పీగా చేసుకొని తినొచ్చు. దిస్ ఇస్ ద వే. ఇంట్లో మనం హైజీనిక్గా మంచిగా హెల్తీగా ఆయిల్ మంచిగా అన్ని మనం ఓన్గా అన్ని ప్రిపేర్ చేసుకుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంట్లోనే చేసుకొని పిల్లలకి తినబెట్టండి. ఓకే, ఇలా బ్రౌన్ మంచి కలర్ రాగానే చూసుకొని తీసేసేయాలి. నిదానంగా ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి బజ్జీలన్నీ మీకు చూపిస్తాయి. ఇది ఆలు బజ్జీ అండ్ దిస్ ఈజ్ మిర్చి, లావ్ మిర్చి బజ్జీ, అండ్ వచ్చేసి ఇక్కడ పాలకూర బజ్జీ. ఓకే, దట్స్ ఇట్. మీరు కూడా చేసుకోండి. అండ్ దీనిపైన నేను మంచిగా మసాలా కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను. అదేంటంటే ధనియా పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం ఇలా దానిపైన స్ప్రింకిల్ చేస్తే కొంచెం క్రిస్పీగా మంచిగా మనకి హాట్గా బాగుంటుంది అండ్ చట్పటాగా ఉంటుంది. ఓకే, అండ్ చట్పటా అంటే కొంచెం మీరు చాట్ మసాలా ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ ధనియా పౌడర్ అండ్ దిస్ ఇస్ సాల్ట్, సన్నప్పు, అది కూడా కొంచెం లైట్గా వేస్తున్నా. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మసాలా మీరు ఏదైనా వేయచ్చు. గరం మసాలా లైట్గా అది మసాలాస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద వే మనం బజ్జీలు రెడీ చేసేసుకున్నాం అండ్ ఇప్పుడు కూర్చొని తినాలి. ఓకే, మీరు కూడా చేసుకొని నాకు చెప్పండి ఫీడ్బ్యాక్. ఓకే.